ఇప్పుడే చూసినాను నా గుండె మీద ఒట్టు మ్యాడ్ సినిమా సూపర్ హిట్ A2+B2+2AB అన్న A2+B2+2AB ఎందుకు చెప్తున్నట్టనా సినిమా బాగుందనా నిజంగా మన చాప్టర్ 1 మ్యాడ్ వచ్చేసి చాప్టర్ 1 లో ఎట్లా చూసినాం సినిమా అంత కాలేజ్ సీన్స్ ఉండే కాలేజ్ డ్రా అంటే ఫైట్ ఆఫ్ లో ఉండే కదా మనకి ఇప్పుడు వచ్చేసి మ్యాడ్ 2 మ్యాడ్ స్క్వేర్ అది బాగుందన్న సినిమా బాగుంది అందరు చూసే సినిమా ఇది నిజంగా అందరు వచ్చి చూడండి కామెడీ జానర్ అన్న మన వైజాగ్ బీచ్ లో ఉంటుంది కామెడీ భలే ఉంటుంది సూపర్ ఉంటుంది అబ్బా బాబా తలకాయ మీద సీసా కొడతారన్న రన్నింగ్ లా బాగుంది సినిమా కాన్సెప్ట్ అన్నా అదే అన్న గోవా బీచ్ అన్న అంటే గోవా బీచ్ అంటే పక్కనే ఉంది కదన్న అలా 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 చెప్పేసిన బాగుందన్న అంత బీచ్ సీన్లు బాగున్నాయి మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసి మ్యారేజ్ అన్న లడ్డన్నా ఏం క్యారెక్టర్ చేసినా లడ్డన్నా అంత లడ్డన్న క్యారెక్టర్ అంతా ఇట్లా తిరుగుతా ఉంటుందన్నా నిజంగా ఇలా సుడిగుండం ఇలా తిరుగుతా ఉంటుంది చూడన్నా ఇలా తిరుగుతా ఉంటది అన్న లడ్డన్న బాగా చేసినావు అంత కామెడీ చేయను బాగుంది తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు సార్ తమన్ సార్ మ్యూజిక్ బాగుంది ఆర్ఆర్ బాగున్నాయి అందరు బాగా చేశారు సినిమాలో అన్న బాగుంది సినిమా బాగుంది కామెడీ సినిమా మ్యాడ్ సినిమాకి రండి అన్న మ్యాడ్ సినిమా రండి చూడండి అన్న బాగుంది సినిమా బాగుంది అన్న మ్యాడ్ స్క్వేర్ బాగుంది కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్స్ ఓరియంటేషన్ మూవీ అన్న మ్యాడ్ 1 అయితే ఎట్లా పోతుందో ఫ్రెండ్స్ ఓరియంటేషన్ లో ఇది డబల్ ఓరియంటేషన్ లో అంటే డబల్ స్లోక్ లో పోతుంది సినిమా ఎంటర్టైన్మెంట్ అయితే ఇంచి పడేసింది ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం మంచిగా నవ్వుకొని ఎంజాయ్ చేయాలంటే వెళ్ళాలి ఇదే సినిమాకి గోవా సూపర్ ఉన్నాయి అన్ని ప్రతి సీన్ చెప్తే పబ్లిక్ కూడా చూడరు సినిమా చెప్పదు కాబట్టి చెప్తలేదు జాతి డబల్ అన్న ఏ సినిమా రేంజ్ ఆ సినిమా రేంజ్ దీదైతే ఇక వేరే లెవెల్ తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేసిండు అన్న తమన్ అన్న దీన్ని కొట్టుడు అంటే ఇక నేను అనుకోలేదు తమన్ అన్న కొడితే తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పాడేసిండు సూపర్ అన్న ఎన్టీఆర్ బాంబర్ది మన ఈయన ఉన్నాడు కదా సందీప్ శోభన్ ఈయన సూపర్ బాగుంది లడ్డు హైలైట్ సినిమా మొత్తానికి లడ్డు కాన్సెప్ట్ హైలైట్ సినిమా మొత్తంలో నాకు సినిమాలో నచ్చినాయి సాంగ్స్ నచ్చినాయి ఈ లడ్డు కామెడీ సీన్ నచ్చింది సునీల్ అన్న యాక్షన్ నచ్చింది సునీల్ అన్న విలన్ గా మస్త్ సెట్ అయ్యిండు చాలా ప్రతి సినిమాలో ఈ మధ్యలో విలన్ లాగా వస్తుండే ఇల్లు అయితే ఇంకా చింపి పడేసిండు సునీల్ అన్న కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఉంది సినిమాలో అరే చాలా బాగా అనిపించింది అన్న ఓకే ఫోన్ చేస్తాడు హలో బాయ్ అంటే ఓకే బాయ్ అని చెప్పి కట్ చేస్తాడు కదా అది బాగుంది ఇంకా ఉంటాయి 2-3 సీన్స్ కామెడీ సీన్స్ ఉంటాయి చాలా మంచిగా ఉన్నాయి కామెడీ సీన్స్ సాంగ్స్ అయితే మన స్వాతిరెడ్డి సాంగ్ అయితే హైలైట్ ఉందన్న స్క్రీన్ లో చూస్తుంటే ఒక్కొక్కళ్ళకి ఆడియన్స్ కూడా డాన్స్ చేసే పొజిషన్ ఉంది చెప్పలేమన్నా రాబిన్ హుడ్ ఎట్లుందో చూడలేదు నేను ఇంకా చూసే చెప్పాలి తీసుకోలేదు కదా నాకు చాలా నచ్చి కామెడీ అన్న ఫుల్ కామెడీ హీరోలు నలుగురు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు ఉన్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ మ్యాడ్ సినిమా చూడాల ఫస్ట్ సీన్ ఉంది పోయా పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు పోతూనే ఉంటది పాప హీరోకి పెళ్లి కాదు ఈ సినిమానా వస్తాను ఆడికి వస్తాను ఈ మ్యాడ్ సినిమా ఈ సినిమాని ఒక 2 కోట్లు 3 కోట్లు చేశారు అంతే పెట్టంతే మ్యాడ్ సినిమాకి బడ్జెట్ లేదంతే 100,000 కోట్లు పెట్టి ఈ రోజు చేస్తారు ఎన్నెన్నో ఆ సినిమాలు ప్రాబ్లం అవుతున్నాయి ఏం ఆడట్లా కానీ మ్యాడ్ సినిమాలు ఒక్కసారి మీరు చూడండి మీరు పెట్టిన డబ్బులకి మీరే సాటిస్ఫాక్షన్ అవుతారు మీకు మీరే ఆనంద పడతారు మీ 100 రూపాయలకో మీరు 200కో మీరు సుఖపడాలంటే మీరు ఆనంద పడాలంటే మీరు జాలీగా హ్యాపీగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటే దయచేసి ఒక్కసారి మ్యాడ్ సినిమా చూడండి భయ సునీల్ ఇందులో సునీల్ యాక్టింగ్ ఉంది భయ సునీల్ ఆ గోవా సీన్ అయితే ఆ గోవా సీన్ గా నా పాట ఉంది ఆ స్వాతి రెడ్డి పాట నా సొంత పేరు స్వాతి రెడ్డి నేను కట్టుకున్నా నా పాట డాన్స్ చేసి నొప్పులు వచ్చే కాళ్ళు చేతులు ఒక్కసారి మీ సినిమా చూడండి భయ ఖచ్చితంగా ఈ సినిమాకి అందరు ఫ్యాన్స్ అయిపోతారు ఇంకా సినిమా అయితే ఎవరు ఆపలేడు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండి వరకు నవ్వుతూనే ఉంటారు అంతే నవ్వి పడిపోతారు అన్నా మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడే వచ్చిన సినిమా అంటే ఇది
చాలా రోజుల తర్వాత మనం ఎన్నో సినిమాలు చూస్తాం, కానీ దీంట్లో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే మ్యాడ్ మ్యాక్స్. నాకే చాలా బాగా నచ్చింది అన్న, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ అన్న. ఏడ తగ్గ అసలు లడ్డు బాయ్, అరే లడ్డనా నమస్తే అన్న, ఏం యాక్టింగ్ చేసావు అన్న. అన్న అంటే సినిమా అంటే మ్యాడ్ అన్న, మ్యాడ్ 2 అన్న, అసలు వేరే లెవెల్ అన్న. అసలు ప్రతి సీన్స్ అన్న ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్న. ఒక సాంగ్ సీన్ జరిగితే సాంగ్ వస్తుంది, సీన్ జరిగితే సాంగ్ వస్తుంది. సినిమా అంటే ఇది, యూత్ కి కావాల్సిన మూవీ అంటే ఇదే. సితారా ఎంటర్టైన్మెంట్ లో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ దిస్ ఇయర్ అంటే మ్యాడ్ మ్యాక్స్. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఎన్టీఆర్ బాంబర్ అన్న, ఏం యాక్టింగ్ చేసినావు అన్న, ఏం కామెడీ అన్న. ఆ గోవాలో పోతారన్న, ఆ గోవా సీన్స్ ఉంటుంది, ఒక్కొక్క సీన్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఇంకోటి సంతోష్ శోభన్ బాయ్ అన్న, ఏం యాక్టింగ్ చేసినావు అన్న, సూపర్. ఇంకోటి ప్రియాంక జోలా గారు, హార్ట్ బ్యూటీ. అసలు ఏందన్నా ఇన్ని రోజులు ఎడిపోయినావు మేడం, మీ అందాలకు చందాలకు అసలు ఎంత చెప్పినా తక్కువే. ఇంకోటి స్వాతి రెడ్డి సాంగ్కి అసలు ఎగిరెగిరిపోతారన్న, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇదే అన్న మనకు కావాల్సింది. ఇది 300 పెట్టినా ఒక 3 hours ఫుల్ ఎంజాయ్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే మ్యాడ్ మ్యాక్స్ సూపర్ మూవీ అన్న. ఈ సినిమా మాత్రం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎవరు మిస్ కాకండి. పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతాయి. అండ్ నాకైతే చాలా రోజులు ఫుల్ ఎంజాయ్ చేసిపోయినా. మ్యాడ్ మ్యాక్స్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. మ్యాడ్ అసలు మ్యాడ్ సినిమా చూస్తుంటే అబ్బా ఏం సినిమా తీసినా డైరెక్టర్ గారు. చాలా రోజుల తర్వాత మనం ఒక ఎంజాయ్ మూవీ అంటే ఒక మ్యాడ్ అని చెప్పొచ్చు. ఆ కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలన్నా. మళ్ళీ మనకు ఒక జాతి రత్నాలు గుర్తొచ్చిందన్న. ఒక జాతి రత్నాలు, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డేస్. మనం అప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో కాలేజ్కి పోయే టైంలో, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా మ్యాడ్ అలా టైటిల్ ఎలా పెట్టిండో, ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అలా తీసుకుపోయిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తే ఎంజాయ్ చేస్తాం. అలా సునీల్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిన సునీల్ యాక్టింగ్ మాత్రం అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ఎవరు తక్కువ ఒకరు కాదు. అసలు కామెడీ మాత్రం నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే మనం ఏదైనా టెన్షన్స్ ఉంటే మాక్సిమం థియేటర్ పోయి ఒక నవ్వు వస్తే మనం ఎంతో బాధ ఉన్నా కూడా ఆ నవ్వు చూసి మనం ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసుకున్న వాళ్ళు ఎంత జ్వరం వచ్చినా కూడా ఈ సినిమా చూస్తే ఆ జ్వరం తగ్గిపోతాను. అంత బాగుంది సినిమా మాత్రం. నెత్తిన వచ్చినా కూడా సినిమా థియేటర్లో పోయినా అనుకో, ఈ సినిమా చూసే అంత ఎంజాయ్ అవుతుంది, మళ్ళీ హ్యాపీగా వస్తావు బయటికి. అంత బాగుంది స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ ఫ్రైడే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాగా తీసుకుపోయిండు. నిజంగా చెప్తాను నవ్వేనన్నా, ఈ సినిమాలో మాత్రం ఇరుగా తీసేసిరన్నా. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బూస్ బాన్స్ ముందుగా ఉగాది రాకముందుకే మనకు ఒక పెద్ద పండుగలాగా ఒక సినిమా రిలీజ్ చేసిరు. ఉగాదికి వచ్చినట్టు ఇంకా బాగుంటుండే. అయినా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. మ్యాడ్ మ్యాడ్ అయిపోరనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ అన్నమాట. కామెడీకి నిజంగా అగ్రస్థానం చూపించారు సినిమాలో మాత్రం. మనలో వరకు జాతి రత్నాలు జాతరలు మించి కామెడీ ఉంది. అలాగే సెకండ్ హాఫ్ లో సందీప్ గారు కేవి ఆయన క్యామియో మాత్రం నిజంగా పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేసాం. ఇంకా 2.5 గంటలు, అరగంట కాదు 2.5 గంటలు నవ్వలేక నాకు చచ్చిపోయాను మేడం. ఇంకా సీట్ల నుంచి కూర్చొని ఎవరో కూడా అంతలా నవ్వుకున్నారు, అంత కామెడీ ఉంది. అలాగే స్వాతిరెడ్డి సాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది ఐమాక్స్ కాబట్టి చాలా మంది సైలెంట్ ఉన్నారు. సింగిల్ థియేటర్ అయితే స్క్రీన్ సిరిగిపోతాయి అనమాట. ఎలివేషన్ అంటే కామెడీ ఎలివేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ అయితే మాత్రం పోగిరి లెవెల్ అనిపించింది. బట్ సినిమా అయితే మాత్రం ఎక్కడ డౌన్ అవ్వలేదన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ ఏదైతే అనుకున్న ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్ చేద్దాం, ఆ ఫన్ కామెడీ అయితే మాత్రం ఫుల్గా ఉంది. నిజంగా నొప్పి వచ్చింది అనమాట. అంతలా నవ్వుకున్నాం. ఒక సీన్ కాదండి, చాలా సీన్లు ఉన్నాయి. చాలా అంటే చాలా తీసిన అన్ని సీన్లు ప్లస్ సినిమాకి ఎక్కడ మైనస్ లేదు. ఒక కథ స్టోరీ ఒకటే మైనస్, కానీ సినిమాలో ప్రతి స్క్రీన్ ప్లే కావచ్చు, సీన్స్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫోక్ సాంగ్స్ కావచ్చు, అంతా కూడా బాగుంది. స్టోరీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా వెళ్ళి నవ్వుకోండి అంతే. ఫుల్ గా సూపర్ అన్న. ఆయన నిజంగా చెప్తున్నారు ఒక మాస్ కట్అవుట్. అది ఎన్టీఆర్ గారు ఆ మధ్య బావకి ఏం మాత్రం తక్కువకుండా ఇందులో మాస్ ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ ఆర్టిస్ట్ అయితే పోకి లెవెల్లో ఉంటుంది. సో ఆ ఎలివేషన్ కూడా మనకి బామతికి ఇచ్చారు. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. లడ్డు గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. మొత్తం నవ్వించాడు, నరకం చూపించడం, మాకు మాత్రం నవ్వుతూ నరకం చూపించాడు అనమాట. అంత బాగుంది. డీడీ గారి క్యారెక్టర్ కావచ్చు, అశోక్ గారి క్యారెక్టర్, డీడీ గారి క్యారెక్టర్ అయితే సినిమా వచ్చేసి చాలా బాగుందన్న. ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఆరామ్సే ఒక పాప్కార్న్ తీసుకొని ఆరామ్సే సీట్ లో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో. ఎందుకంటే ఫన్ వేలో వెళ్ళిపోయింది సినిమా. చాలా ఫన్ ఉంది సినిమాలో. ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ కాదు అని చూపించలేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టాలి. వచ్చే ప్రతి సీన్ కూడా బాగా అనిపించింది. లడ్డు గాని సాంగ్ గానీ, స్వాతిరెడ్డి సాంగ్ గానీ, మధ్యలో ఇంకో సాంగ్ కూడా అన్ని బాగున్నాయి.
క్యారెక్టరేషన్ తగ్గట్టు ఎవరికి ఎక్కువ స్కోప్, ఎవరికి ఎక్కడ ఉన్నాలో ప్రతి ఒక్కరికి డైలాగ్స్ పంచెస్ పడిపోతూనే ఉంటాయి. రియాలిటీలో చూపించారు కామెడీని కూడా, ఎక్కడ వల్గర్ కామెడీ ఎక్కువ లేదు సినిమాలో. చాలా ఫన్ ఉంది. మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 రెండింటి కంపారిజన్ చేయలేము. అంటే అది బెస్ట్ ఇది బెస్ట్ అని చెప్పలేము. దానికి స్కోప్ దానికి ఉంది, దీని స్కోప్ దీనికి ఉంది. మ్యాడ్ 3 కూడా అంటున్నారు. సో అది కూడా చాలా బాగుంది. అంటే ఒకరి క్యారెక్టర్ బాగుందని చెప్పలేము. అందరి క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అందులో ఒక సినిమాలో లీనమైపోయింది. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది. ఎవరి అంటే ఇందులో ప్లాట్ అంటూ ఏమీ లేదు. అంటే ఒక స్టోరీ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఫన్ వేలో వెళ్ళిపోతుంది. ఫస్ట్ లడ్డు గాని పెళ్లి ఎపిసోడ్, తర్వాత గోవా ఎపిసోడ్, ఇలా ఎపిసోడ్ తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో అది ఉంటుంది, సెకండ్ హాఫ్ లో గోవా ఎపిసోడ్ ఉంటుంది. సో మ్యాడ్ 1 ఏంటంటే అందులో హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ హైప్ ఉంటుంది. ఇందులో హీరోయిన్స్ లేరు కానీ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తుంటారు హీరోయిన్స్. సో ఇది కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ లో తీసుకువెళ్తారు. కాకపోతే ఎక్కడ డోస్ తగ్గకుండా చూసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ప్రియాంక వస్తుంది, సెకండ్ హాఫ్ లో సాతిరెడ్డి. ఎక్కడ కూడా స్కోప్ తగ్గకుండా చూసుకున్నారు హీరోయిన్స్ కి. సాంగ్ లడ్డు గాని పెళ్లి చాలా బాగుంది. స్వాతిరెడ్డి కూడా బాగుంది. స్వాతిరెడ్డి మాస్ సాంగ్, లడ్డు గాని సాంగ్ ఏమో ఒక అది కూడా మాస్ వైబ్ లోనే ఉంటుంది. సో అన్ని సాంగ్స్ బాగున్నాయి. అందరు యాక్టింగ్ బాగున్నాయి. అందరు యాక్టింగ్ ప్లస్ అందరు చాలా బాగా చేశారు. మ్యాట్ 2 బాగుంది. అఫ్ కోర్స్ మ్యాట్ 2 బాగుంది. గోవా సీన్స్ అన్ని ప్లస్ పాయింట్స్, అన్ని ప్లస్ పాయింట్స్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అంత బాగున్నాయి. అన్ని మూవీస్ డైలాగ్ అంటే ఏం చెప్తాం, బాయ్ ఓకే బాయ్. అదే సాంగ్స్ అన్ని బాగున్నాయి. లడ్డు గాని పెళ్లి అది చాలా బాగా చేశారు సాంగ్స్. అప్పటి వరకు సెలబ్రేషన్స్ ఇచ్చి తర్వాత షాకింగ్ న్యూస్, అది చాలా బాగుంది. అసలు అంటే ముగ్గురు హీరోస్ అందరినీ ఈక్వల్ గా పెట్టారు ఇందులో. అనుదీప్ యాక్టింగ్ అంటే ఆయన ఇంట్రోవర్ట్ కదా, ఆయన ఇంట్రోవర్ట్ అని కాకుండా కూడా చాలా బాగా చేశారు. నిజంగా చాలా బాగుంది, బాగా చేశారు అందరూ. రేటింగ్ 10 out of 10 ఇచ్చేస్తాను. చాలా బాగుంది. వస్తా మ్యాడ్ క్యూబ్ ఖచ్చితంగా వస్తా. ఏదో ఒక 50 crores, ఇంకా ఎక్కువ మంది చూస్తే 100 crores కూడా అయిపోతుంది. చాలా బాగుంది మూవీ అయితే. అంటే బొగ్గలు ఊరిపోయేలాగా ఎంజాయ్ చేశాను. అన్ని బంచెస్ ఆఫ్ పంచెస్ ఉన్నాయి. చాలా త్రో అవుట్ వాళ్ళు వేసే పంచెస్లకి నవ్వి 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 పడి చచ్చిపోయినా ఆశ్చర్యపోవాలని అవసరం లేదు. అన్నీ ఉన్నాయి. బట్ నేను గిల్టీగా ఫీల్ అయింది ఏంటి అంటే, ఒక మ్యాడ్ 1లో ఒక స్టోరీ, కాన్సెప్టెడ్ స్టోరీ తీసుకొని ఎమోషన్ని, కామెడీని, రొమాన్స్ని అన్ని మిక్స్ చేసి జనాలకు అందించిన కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా జస్ట్ పంచెస్తో నవ్విద్దాం అనే థాట్తో ఎలా వచ్చారు అనేది నా క్వశ్చన్ మార్క్. నాకు కొంచెం అది ఒక్కటి అనిపించింది. ఇంకోటి, ఒక సినిమా ఆడియన్ ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూస్తాడా? నాకు మెయిన్గా అనిపించిన క్వశ్చన్. ఎందుకంటే నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్కి రాలేరు. ఒక సినిమా లైక్ ప్రతిదీ కావాలి. ఒక సినిమా అంటే ప్రతిదీ కావాలి. కాకపోతే ఆల్రెడీ చెప్పేశారు నాగవంశీ గారు, వచ్చామా నవ్వుకున్నామా పంచులు వేసుకున్నామా దుబ్బేసామా అని డైరెక్ట్ చెప్పారు ఆయన. అయినా కూడా నాకు అనిపించిన ఫీలింగ్ అది. ఎందుకంటే ఒక కనెక్టివిటీ లేదే ఏ సినిమాకి మనం కనెక్ట్ అవ్వం. ఏదో రీల్స్లో వచ్చే షార్ట్స్లోనో లేదంటే అక్కడక్కడ ఒక 2 పంచులు వస్తే నవ్వుకుంటాం తప్ప సినిమా అంతా పంచులే ఉంటే వీ కెనాట్ యాక్సెప్ట్. ఇంకోటి, మ్యూజిక్ విషయంలో 1 or 2 సాంగ్స్ కొంచెం ఇంప్రెస్ చేస్తాయి. రిమైనింగ్ అంత ఏమీ అనిపించలేదు. కానీ దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే, హీరో లేదు, హీరోయిన్ లేదు, కానీ ఎక్కడ వాళ్ళు లేరు అనే ఫీలింగ్ రాలేదు. ఉన్న ప్రతి ఒక్కరు హీరోనే, కనిపించిన ప్రతి అమ్మాయి హీరోయిన్ ఈ సినిమాలో. మెయిన్గా లడ్డు మావ, నేను చెప్తున్నా, నీకు పిల్లని నేను ఎతికి పెడదా, నువ్వు అస్సలు భయపడుకో. నీకు బట్టతలు ఉన్నా పర్లేదు, ఏమున్నా పర్లేదు, పిల్లని నేను ఎతికి పడదా, చూసుకుందాం, బరాబర్ పెళ్ళైంది నీకు. నాలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మా థియేటర్లో, నీకోసం ఏడుస్తున్నాం మేమైతే. గుర్తుపెట్టుకో, ఏం పర్లేదు, మ్యాడ్ 3లో చూసుకుందాం. థ్యాంక్ యూ. గోవా సీన్లు అదే మనం జెన్యున్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మామూలుగా ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊర్లో, ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, పంచులు కామన్ డైలాగులు, ఊర్లలో కామన్ డైలాగులు ఎట్లా పంచులు వేసుకుంటాం. నువ్వు ఆ డైరెక్టర్ ఆయన పేరేందో తెలుసా మీకు ఎవరన్నా? కళ్యాణ్ అన్న, నువ్వు అన్నం తిని డైలాగు రాస్తున్నావా లేకపోతే అక్కడ గోలపై మందు దాగి రాస్తున్నావా? కానీ జెన్యున్ గా ఊర్లలో పల్లెటూర్లలో ఎట్లా రాసినావో మన కామన్ గా మనం లేదు, మరి అంత లేదు, కొంచెం లైట్ గా. ఏం లేదు బ్రో, గోవాలో ఎంజాయ్ చేసింది అంతా కలిపేసి కొట్టేసేసాడు మొత్తం. లేదు లేదు, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. 4.5 బరాబర్ రేటింగ్. 9 కి 10 రేటింగ్. చాలా బాగుంది.
ఎవరి యాక్టింగ్ మీకు బాగా నచ్చింది? లడ్డు 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 అండ్ డీడీ. అంటే ఇది కంప్లీట్ అడల్ట్ కామెడీనా లేకపోతే ఫ్యామిలీతో కూర్చొని కూడా ఫ్యామిలీతో చూసి మంచి కడుపు నుండి నవ్వుకోవచ్చు సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ చూసా దానికంటే బాగుంది. దానికంటే బాగుంది. డీజే టిల్లు కంటే బాగుంది. డీజే టిల్లు కంటే చాలా బాగుంది, చాలా ఫన్నీగా చూపించారు. నాకైతే ఆర్ట్ బుక్ నచ్చింది, చాలా బాగుంది.